మారుతున్న ఆహార అలవాట్లు చిన్న వయసులోనే పెద్ద పెద్ద రోగాల బారిన పడేస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్కు దారితీస్తున్నాయి. ఇందుకు సంబంధించిన లక్షణాలు, రోగ నిర్ధారణపై అమెరికాలో తాజాగా ఓ అధ్యయనం చేశారు. చాలామందికి ఎప్పుడో ఒకసారి మలవిసర్జనకు వెళ్లినప్పుడు రక్తం పడుతుంటుంది. అప్పుడప్పుడు రక్తం పడినా పర్వాలేదు, కాని పదేపదే రక్తం పడితే మాత్రం ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఫైల్స్, ఫిస్టులా ఉన్నప్పుడు కూడా రక్తం పడడం సహజం. దీనికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే రక్తం పడడం ఆగిపోతుంది. కొంతమంది శరీర వేడి చేసి రక్తస్రావం అవుతుందని అపోహపడుతుంటారు. మజ్జిగ ఎక్కువగా తాగితే తగ్గిపోతుందని భావిస్తారు. ఎక్కువగా రక్తం పోతుంటే రక్తహీనత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సమయాలలో వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. వీలైతే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను కలవాలి, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేస్తారు. ఫైల్స్ కాకుండా మలద్వారం నుంచి రక్తస్రావం కావడం పెద్దపేగు క్యాన్సర్కు సంకేతం అని పరిశోధకులు గుర్తించారు. ఈ లక్షణముంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9 రెట్లు అధికంగా ఉన్నట్లు వారు వెల్లడించారు. అమెరికాలోని లూయిస్విల్లే యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా ఈ అధ్యాయం నిర్వహించారు. మలద్వారం నుంచి రక్తం పడుతుంటే కొలనోస్కోపీ పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ చేస్తారు. 2021 నుంచి 2023 మధ్య కొలనోస్కోపీ పరీక్షలు చేయించుకున్న 50 ఏళ్లలోపు వయసున్న 443 మంది హెల్త్ రికార్డులను వారు విశ్లేషించారు. వీరిలో దాదాపు సగం మందికి చిన్న వయసులోనే పెద్దపేగు క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు గుర్తించారు. క్యాన్సర్ రోగుల్లో 88% మంది మలల్లో రక్తంలాంటి లక్షణాలతోనే వైద్యులను సంప్రదించినట్లు తెలిసింది. వీరిలో చాలామందికి కుటుంబంలో ఎలాంటి క్యాన్సర్ చరిత్ర లేదని పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా కుటుంబ చరిత్ర జన్యుపరమైన కారణాలతో క్యాన్సర్ వస్తుందని భావిస్తారు. అయితే ఈ అధ్యాయంలో కేవలం 13% కేసుల్లోనే జన్యుపరమైన మార్పులు కనిపించినట్లు వారు వెల్లడించారు. అయితే కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండడం వల్ల ముప్పు కేవలం 2 రెట్లు మాత్రమే పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక గతంలో ధూమపానం చేసిన వారిలో క్యాన్సర్ ప్రమాదం 2 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందుకే క్యాన్సర్ కుటుంబ చరిత్ర లేకున్న 45 ఏళ్ల వయసు దాటిన వారు పెద్ద ప్రేగు క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మల విసర్జనలో రక్తం పడడం ఒకటే కాదు, మల విసర్జనలో మార్పులు ఉన్న క్యాన్సర్ను అనుమానించాలి. కొన్ని రోజులు ఎక్కువగా విరోచనాలు కావటం, ఆ తర్వాత మలబద్ధకం రావడం, ఇలాంటి లక్షణాలు కూడా పెద్దపేగు క్యాన్సర్కు సూచనలు. ఆహారంలో పీచు పదార్థాలు, ఆకుకూరలు, తాజా పండ్లు తీసుకునేవారిలో పెద్దపేగు క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది. ఒకప్పుడు 60 ఏళ్ల వయసు దాటిన వారికి ఇలాంటి క్యాన్సర్లు ఎక్కువగా వచ్చేవి. కాని మారిన ఆహారపు అలవాట్లలో 40 ఏళ్లు దాటిన వారికి కూడా పెద్దపేగు క్యాన్సర్లు వస్తున్నాయి.